హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2026 డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కోసం ఈ వీడియో అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో మనం పిఐఈలో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. పిఐఈ కోసం నేను ఈ బుక్ అయితే రిఫర్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండెక్స్ పేజ్లో ఇలా ఉంది. మనకి ఈ టాపిక్స్లో నుంచే మ్యాక్సిమం పిఐఈ బిట్స్ అన్ని రిపీటెడ్గా వచ్చాయి. అలాగే ఈ బుక్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో మన ప్రిపరేషన్లో ఈ బుక్ చదవడం అనేది చాలా మేజర్ పార్ట్, ఎవరు మిస్ చేయొద్దు. సో నేనైతే ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసి తర్వాత మనం ఒకసారి లెసన్ కూడా రివైజ్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా నా ప్రిపరేషన్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ బిట్, తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? తక్షశిల విశ్వవిద్యాలయం అనేది పాకిస్తాన్లో ఉంటుంది. తక్షశిల విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? పాకిస్తాన్. నెక్స్ట్, చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? చాణక్యుడు ఏ విద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? తక్షశిల. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున కలదు? ఇది సింధు నది ఒడ్డున ఉంది. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విద్యాలయం, ఇది కూడా మనకి తక్షశిల అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఈ 5 బిట్స్ తక్షశిల గురించి వచ్చాయి. సో ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే కనుక తక్షశిల మనకి ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్ దేశంలో ఉంది. అక్కడున్న ప్రత్యేక అధ్యాపకుడు ఎవరు? చాణక్యుడు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా కూడా తక్షశిలని పేర్కొంటారు. ఇది సింధు నది ఒడ్డున ఉంది. ప్రఖ్యాత వైద్యుడు జీవకుడు ఉన్న విశ్వవిద్యాలయం ఏది అన్నా కూడా మనకి తక్షశిల అని వస్తుంది. నెక్స్ట్, విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? విద్య అనే పదం విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి వచ్చింది. సో నెక్స్ట్ బిట్, విద్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకోవడం. విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. విద్ అనే పదానికి అర్థం తెలుసుకోవడం. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనేది ఎడ్యుసిర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? బయటకు తీయట. ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యుకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని ఉంటుంది కదా. లాటిన్ భాష పదానికి అర్థం ఏంటి? బయటకు తీయడం. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది ఈ విద్య గురించి వచ్చిన ఈ ఎవరు ఏమన్నారు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా వస్తూ ఉంటాయి మనకి, కాబట్టి ప్రతిదానికి మనం ఒక కోడ్ పెట్టుకుంటూ చదువుకుంటూ వెళ్తేనే మనకి గుర్తుంటుంది. చూడండి, మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరు? వివేకానంద. నెక్స్ట్, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. వికసిస్తున్న ఆత్మకు అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి తోడ్పడేదే విద్య అన్నది ఎవరు? అరవిందుడు. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అన్నది స్పెన్సర్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అన్నది స్పెన్సర్. ప్రపంచంలోని మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. ప్రపంచంలోని మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. అష్టాంగ యోగాన్ని ప్రవచించినది పతంజలి. అష్టాంగ యోగాన్ని ప్రవచించినది పతంజలి. పతంజలి యోగ సూత్రాలలో సంబంధం లేనిది. చూడండి, ఇక్కడ యమము, నియము, ధ్యానము అనేవి పతంజలిలోనివి. అలాగే వ్యాయామం అనేది కాదు. సో ఇక్కడ సంబంధం లేనిది వ్యాయామం. అపౌరుషేయాలని వీటిని అంటారు. వేదాలని అపౌరుషేయాలు అని అంటారు. నెక్స్ట్, వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. పై వాణిలో సరైనవి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇవి 4 కరెక్టే కదా. సో వేద విద్య ఎన్ని రకాలుగా వర్గీకరించారు? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఇలా పిలుస్తారు. పురుషార్థాలు అంటారు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించే ఉపనిషత్తు తైత్తరీయోపనిషత్తు. నెక్స్ట్, తొలివేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. తొలివేద కాలంలో అందరికీ అందుబాటులో ఉండేది.
నెక్స్ట్ తర్వాత స్త్రీలను తొలి విద్యకి అనర్హులుగా ప్రకటించారు. సో తొలి వేద కాలంలో అనేది విద్య అందరికీ అందుబాటులో ఉండేది. వేదకాల విదుషీమణులు కాలివారని ఇచ్చారు. గార్గి, మైత్రేయి, లోపాముద్ర, అపాల అనేవారు వేదకాలానికి చెందిన విదుషీమణులు కదా. ఇక్కడ భారతి అనే ఆవిడ కాదు. నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? గాంధీజీ. నా జీవితమే నా సందేశం అన్నది గాంధీజీ. ఉపనిషత్తుల్లోని ప్రధాన బోధనా పద్ధతి. ఉపనిషత్తుల్లో ఉపయోగించిన బోధనా పద్ధతి ఏంటి? జనరల్గా మనం ఉపన్యాస పద్ధతి అనుకుంటాం, కానీ కాదు. ఉపనిషత్తుల్లో ఉపయోగించిన ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. వేదకాలం నాటి భాష సంస్కృత భాష. వేదకాలంలో ఉపయోగించిన భాష సంస్కృత భాష. నెక్స్ట్ వన్, బుద్ధుడు జన్మించిన ప్రదేశం. బుద్ధుడు లుంబిని వనం దగ్గర జన్మిస్తాడు కదా. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని. బౌద్ధ వాంగ్మయంలో త్రిపీఠకాలు వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక ఈ కింది భాషలో రాయబడ్డాయి. పాలీ భాషలో రాయబడ్డాయి. బౌద్ధ వాంగ్మయంలోని త్రిపీఠకాలు వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక అనేవి ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు? బుద్ధుడు. బౌద్ధ మతంలోని మోక్షాన్ని ఇలా పిలుస్తారు? నిర్వాణం. బౌద్ధ మతంలోని మోక్షాన్ని ఇలా పిలుస్తారు? నిర్వాణం. సో నెక్స్ట్ బిట్, త్రిరత్నాలు పంచమహావ్రతాలు ఈ మతంలో భాగాలు. జైన మతంలోని భాగాలు. త్రిరత్నాలు పంచవ్రతాలు అనేవి జైన మతంలోని భాగాలు. ఇస్లాంలోని ప్రాథమిక పాఠశాలను ఏమని పిలిచేవారు? ప్రాథమిక పాఠశాలని మక్తబ్లను పిలిచేవాళ్ళు, అలాగే ఉన్నత పాఠశాలని మదర్సాలను పిలిచేవాళ్ళు కదా. ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలలను మదర్సాలు అని పిలిచేవారు. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? బక్తియార్ ఖిల్జీ. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది బక్తియార్ ఖిల్జీ. నెక్స్ట్, మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది. మధ్యయుగంలో ఉన్నది మనకి ఎవరు ఎక్కువగా? ఇస్లాం మతానికి సంబంధించిన వారు. సో ఇస్లామిక్ విద్య. భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది దయానంద సరస్వతి, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద. సో నలుగురు కరెక్టే అవుతుంది. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి. మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారపూరిత ప్రకటనను జారీ చేసింది ఎవరు? మెకాలే. భారతీయ అరేబియా సంస్కృతుల సాహిత్యం మొత్తం కలిపితే ఐరోపా గ్రంథాలయంలో ఒక పుస్తకాలతో సమానమని చెప్పింది ఎవరు? లార్డ్ మెకాలే. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోను రక్తంలోనూ భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అన్నది ఎవరు? లార్డ్ మెకాలే. సేమ్ ఇదే మనకు ఇంగ్లీష్ మెథడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. లార్డ్ మెకాలే కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించినది. కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది వుడ్స్టాక్. ఇది ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత ప్రధాన సమస్యలుగా అన్నది హాటా కమిటీ. హాటా కమిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది వృధా స్తబ్దత. బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిల్లో ప్రాథమిక నుంచి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ. విస్తృతంగా బ్రిటిష్ పాలనా కాలంలో ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విస్తృత నివేదిక ఇచ్చింది సార్జెంట్ ప్లాన్. అదే బ్రిటిష్ పాలనా కాలంలో మొదటి ప్రణాళికగా సార్జెంట్ ప్లాన్ చెప్తారు కదా. సార్జెంట్ కమిటీ 1944 ఈ కింది సూచనలు చేసింది. యూజీసీని స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్థాపించాలి, 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించారు. సో 42nd బిట్ ఒకసారి చూద్దాం. 3 అని ఇచ్చారు. సో 1, 2, 3 3 కరెక్టే. సార్జెంట్ ప్లాన్ ఈ క్రింది సూచనలు చేసింది. యూజీసీని స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్థాపించాలి, 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది. రాధాకృష్ణ కమిషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది విశ్వవిద్యాలయాలు, ఎందుకంటే విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి. విశ్వవిద్యాలయ కమిషన్, విద్యా కమిషన్, రాధాకృష్ణ కమిషన్ 1948-49 ఈ కింది సూచనలు చేసింది. విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయుల్లో 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయాల విలువలు బోధించాలి, విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి, గ్రామీణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. విశ్వవిద్యాలయాలు అనేది విశ్వవిద్యాలయ కమిషన్, అదే రాధాకృష్ణ కమిషన్లో ఉన్న కీ పాయింట్ అన్నమాట. సో ఇవన్నీ రాధాకృష్ణ కమిటీ చేసిన సూచనలు.
మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53కు మరి ఒక పేరు మొదలియార్ కమిషన్. ఇది విశ్వవిద్యాలయ కమిషన్ అయితే, రాధాకృష్ణ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ అయితే, మొదలియార్ కమిషన్ అనేది మాధ్యమిక విద్యా కమిషన్. బహుళ ప్రయోజన పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ ప్రారంభించాలని సూచించింది. మల్టీపర్పస్ మొదలియార్ కమిషన్. స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య, ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల గురించి సిఫారసు చేసిన కమిటీ కొఠారి కమిటీ. కొఠారి కమిషన్ కింది అంశాల గురించి సూచనలు చేయలేదు. కొఠారి కమిషన్ న్యాయ విద్య గురించి, అలాగే వైద్య విద్య గురించి, ఉన్నత విద్య గురించి చేసింది, కానీ సాంకేతిక విద్య గురించి మనకి ఎక్కడ సూచనలు చేయలేదు. కొఠారి కమిషన్ ఈ శీర్షికతో తన నివేదికను సమర్పించింది: విద్య, జాతీయ అభివృద్ధి. కొఠారి కమిషన్ శీర్షిక ఏంటి? విద్యా జాతీయ అభివృద్ధి. కొఠారి కమిషన్ను ఈ పేరుతో పిలుస్తారు. విద్యా కమిషన్ 1964-66 పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. 10+2+3 విద్యా విధానాన్ని ప్రకటించింది కొఠారి కమిషన్. భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్నది కొఠారి కమిషన్లోని మాట. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్నది కొఠారి కమిషన్లోని మాట అన్నమాట. పని అనుభవాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది కొఠారి కమిషన్. నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ 1948-49 శ్రీప్రకాష్ కమిటీ సూచనలు యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని సూచించినది కొఠారి కమిషన్. నైతిక విద్య గురించి వీరిద్దరు ఇచ్చిన ప్రతిపాదనలు యథాతథంగా అమలు చేయాలని సూచించింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఈ కింది సూచనలు చేసింది. చూడండి, సాధారణ పాఠశాలల విధానము చేసింది, అలాగే త్రిభాషా సూత్రం కూడా మనకి కొఠారి కమిషన్లోనే వస్తుంది. కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం 1968. 1964లో కొఠారి కమిషన్ ఏర్పడుతుంది కదా, అలాగే 1968లో మొదటి జాతీయ విద్యా విధానం అనేది సిఫారసు చేస్తుంది. భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం రూపొందించబడిన సంవత్సరం 1968. భారతదేశంలో రెండో జాతీయ విద్యా విధానం మొదటిది 1968 కదా, రెండోది 1986. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ద్వారా 10 మౌలిక అంశాలను సూచించినది. 10 మౌలిక అంశాలను సూచించింది జాతీయ విద్యా విధానం 1986. ఈ విద్యా విధానం ఆధారంగా డైట్ అలాగే టీఏఎస్సీలు స్థాపించబడ్డాయి 1986. ఎన్పిఈ 86 ఆధారంగానే మనకి డైట్లు అనేవి అలాగే టీఏఎస్సీలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్, ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని ప్రతిపాదించింది. మనకి ఓబీబీ ప్రాజెక్ట్ని ప్రతిపాదించింది ఎన్పిఈ 86. ఇగ్నూ స్థాపించబడిన సంవత్సరం ఇగ్నూ స్థాపించబడిన సంవత్సరం 1985. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు అంటే ఎస్యూపీడబ్ల్యూజీ. పని అనుభవం ఎస్యూపీడబ్ల్యూజీలకు తత్వం ఆధారం అన్నది ఎవరు? గాంధీజీ. పని అనుభవం అలాగే ఎస్యూపీడబ్ల్యూలకు తత్వం ఆధారం అన్నది గాంధీజీ. అలాగే ఈ లెసన్లో మనకు వచ్చిన కొన్ని అబ్జర్వేషన్లు కూడా మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఎక్కడ టైం వేస్ట్ అనిపించదు, అలాగే మీ రివిజన్ కూడా క్విక్గా జరుగుతూ ఉంటుంది. మీరు సబ్జెక్ట్లో నుంచి బయటకు వెళ్ళకుండా, మనకి ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి స్లోగా మనం రివిజన్ కంప్లీట్ చేయడానికి నా వీడియోస్ ఎంతో కొంత యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.